ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి సిఐ గారు, నేను సీతని ఏదైనా చేయాలనుకుంటే మీకు చెప్పే చేస్తాను. మీకు తెలియకుండా నేనేం చెయ్యను. అవును, సుమతక్క విషయంలో మీరు మా మహాకి హెల్ప్ చేశారు కదా, మీకు మహా హెల్ప్ చేసింది. అందుకే మీ డబ్బు తిన్న విశ్వాసంతో మీ మంచి కోరి చెప్తున్నాను. మీకు ఈ కిడ్నాప్కి ఏ సంబంధము లేకపోతే సరే, అలా కాకుండా మీరిందులో ఇన్వాల్వ్ అయి ఉంటే చాలా పెద్ద రిస్కులో పడతారు. ఆ తర్వాత నేను హెల్ప్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ కేసు ఆల్రెడీ డిఐజీ గారి దాకా వెళ్ళింది. ఏసీపీ గారే స్వయంగా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. సీతను కిడ్నాప్ చేయించి తప్పు చేశామేమో మహా. డిఐజీ గారి లెవెల్లోకి కేసు వెళ్ళిపోయి ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తున్నారంటే మనం దొరికిపోవడం ఖాయం అనిపిస్తుంది మహా. నా కాళ్ళ చేతిలో ఆటం లేదు, గొంతులో తడారిపోతుంది, గుండె గొంతులోకి వస్తుంది మహా. అర్చన, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ప్లాన్ మధ్యలో ఉన్నాం. ఇప్పుడు చేయడానికి కూడా ఏమీ లేదు. ఏం జరిగినా నోరు మూసుకొని కామ్గా ఉండు. పద. రేయ్, ఇంకా ఎంతసేపు దీన్ని కాపలా కాయాలరా? త్వరగా లేపేసి పోదామని అన్నతో చెప్పు. సరే అన్నా. అన్నా, ఇంకా లేట్ ఎందుకన్నా? ఆ పిల్లని చంపేసి మనం డెన్కి వెళ్ళిపోవచ్చు కదన్నా. మనం ఇంకా అడ్వాన్స్ తీసుకోలేదురా. డబ్బుల సంగతి తేలేక చంపేద్దాం. అయితే మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి డబ్బులు పంపించమని అడుగు. ఆ పనే చేయబోతున్నాను. మహాలక్ష్మి గారు వాళ్ళ సిస్టర్ అర్చన గారి నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు. ఎవరన్నా? ఎస్ఐ రమేష్. ఆయన ఎందుకు ఈ టైంలో ఫోన్ చేశాడు? నువ్వు సైలెంట్గా ఉంటావు. ఆ పిల్ల నోటికి ప్లాస్టర్ వేసి ఉంది కదా, లేదంటే నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అది అరిచిందంటే ఫోన్లో వినిపిస్తుంది. నోటికి ప్లాస్టర్ ఉందన్నా. హలో సార్, ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? నాకు నీ దందా ఎలా ఉంది? ఏందందా సార్, ఈ మధ్య మీ పోలీసులు బాగా స్ట్రిక్ట్ అయిపోయారు కదా. మమ్మల్ని చిన్న పిక్ పాకెటింగ్ కూడా చేయనివ్వట్లేదు. కిడ్నాప్లు మర్డర్లు చేసే నువ్వు పిక్ పాకెటింగ్లు ఎందుకు చేస్తావులే కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. మా పాత నేరస్తుల్ని ఇన్ఫార్మర్లుగా వాడుకోవడం మీకు అలవాటే కదా సార్. చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? సీత అని ఒక పెద్దింటి కోడలు కిడ్నాప్ అయింది. నీకు గాని, నీ గ్యాంగ్కి గాని, నీ మిగతా గ్యాంగులకు గాని ఈ కిడ్నాప్ గురించి తెలిస్తే చెప్పు. నాకేం తెలియదు సార్. నాటకాలు ఆడకు. నీకు తెలియకుండా ఈ సిటీలో కిడ్నాపులు జరగవని నాకు బాగా తెలుసు. అమ్మతోడు సార్, ఈ మధ్య నేను అలాంటి వాడికి దూరంగా ఉంటున్నాను సార్. నేను నా గ్యాంగు ఏదో చిన్న జిమ్ము పెట్టుకుని బతుకుతున్నాం. నిజం చెప్తే నీకే మంచిది నాకు. ఎందుకంటే ఈ కేసు డిఐజీ గారి దృష్టికి వెళ్ళింది. ఏసీపీ గారు పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. సిఐ గారు, నేను, కానిస్టేబుల్స్ అందరం ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉన్నాం. ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసే టెక్నికల్ టీం కూడా ఇక్కడే ఉంది. ఎవరు కిడ్నాప్ చేశారో కానీ వాళ్ళ పని అయిపోయినట్టే. ఏసీపీ గారు ఎన్కౌంటర్ చేసినా చేస్తారు. నిజంగా నాకేం తెలియదు సార్. వేరే ఎవరికైనా తెలిసేమో కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. త్వరగా కనుక్కో. ఈ ఈవినింగ్ లోపు ఆ అమ్మాయి దొరకాలి. సరే సార్, సరే సార్. ఏమైందన్నా? ఆ పిల్ల కిడ్నాప్ అయినట్టు పోలీసులకు తెలిసిపోయింది. డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయిపోయింది. ఆ పిల్ల ఇంటి దగ్గర పోలీస్ టీం అంతా ఉన్నారంట. మరి ఎలా అన్నా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా నయం, నేను మహాలక్ష్మి వాళ్ళకి ఫోన్ చేయలేదు. చేసుంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. మనం చేసిన ఏ కిడ్నాప్ కూడా పోలీసులకి ఇంత ఫాస్ట్గా తెలియలేదు కదన్నా. ఇది కూడా మనం చేసినట్టు తెలియదు. ఆ పిల్లను చంపేసి
ఆ తర్వాత మెల్లగా మహాలక్ష్మి గారిని డబ్బులు అడుగుదాం. అలాగేనా, కానీ డబ్బులు త్వరగా వచ్చేటట్టు చూడన్నా. నాకు కాస్త డబ్బులకి టైట్గా ఉందన్నా. ఎనీ సిగ్నల్? నో సార్. డిఐజీ గారు కాల్ చేస్తున్నారు. సార్, ఆ పనిలోనే ఉన్నాం సార్. కిడ్నాపర్స్ నుంచి ఇంకా ఎటువంటి కాల్ రాలేదు సార్. షూర్ సార్, ఈ ఈవినింగ్ లోపు ఎలాగైనా ట్రేస్ చేస్తాం. ఓకే సార్, తప్పకుండా సార్. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందని సార్ అడుగుతున్నారు. మనం ఇంకా ఫాస్ట్ చేయాలి త్రిలోక్. ఒక్క క్లూ దొరికితే చాలు ఈ కేసుని క్రాక్ చేయొచ్చు. ఎవరు మీరు? సార్ సార్ సార్, మా చెన్నయ్య గారు సార్. ఇంటి ముందు ఇంతమంది పోలీసులు ఉన్నారంటే అసలు ఏం జరిగింది? అదిగో మా రామ్ వచ్చాడు. రామ్, ఏసీపీ గారు. హలో సార్, ఏంటిదంతా? ఎందుకు ఎంతమంది పోలీసులు వచ్చారు? సీత కిడ్నాప్ అయిందిరా. సీత కిడ్నాప్ అయిందా? ఎప్పుడు? ఎలా జరిగింది? ఉదయం ప్రీతి ఉషలు టెంపుల్కి వెళ్తూ సీతను తోడుగా తీసుకెళ్లారు. పదండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.